మా బ్రదర్ అంజీ, మా బ్రదర్ శివయ్య తోటి ఒక యాక్టింగ్ చేసిన అది మామూలుగా లేదు. అసలు నాకు ఎక్కడెక్కడికెళ్ళో డిస్టిక్లకి వెళ్ళి కూడా ఫోన్లు వచ్చినాయి నాకు. మా బ్రదర్ అసలు నేనే షాక్ అయినా. ఏదో చిన్నది అనుకున్నా కానీ అసలు ఏమన్నా ఫోన్లు వచ్చినాయా, మామూలుగా రాలే నాకు. ప్రామిస్ చెప్తున్నా నేను. అసలు నేను దాన్ని చెప్పలేకపోతున్నా, అంటే నేను మాటలలో చెప్పలేకపోతున్నా. దానికంటే పెద్దగా ఉంది. శివయ్య పిక్చర్ అనేది నాకు కూడా చాలా గుర్తింపు వచ్చింది. నేను ఒక డిఫరెంట్ మనిషిని. దాంట్లో జనాలు కొంత ఏంటి ఇదేంటి నువ్వు ఇట్లా పోయినావు, కానీ ఏమైనా మా బ్రదర్కి ఇది నేను ఎప్పటికీ హ్యాట్స్ ఆఫ్ ఉంటా. ఈ విషయంలో నేను అనుకుంటున్నా మా బ్రదర్ ఇట్లాంటి ఇది చిన్నది, ఇట్లాంటి పెద్ద పెద్దవి చేస్తాడు. 100% నేను దగ్గర ఉండి ఒక మూవీ చేపిస్తా. మా బ్రదర్ తోటి పెద్ద మూవీ చేపిస్తా. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే రామి చెప్తున్నా, మా బ్రదర్ కి అయితే ఎప్పటికీ కూడా నేను రుణమనే ఉంటా. నా పేరు కొట్టది, నా పేరు మంచి. సూపర్ 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 అన్న, సూపర్. ఈరోజు మన ప్రియ మిత్రుడు ఆంజనేయచారి పుట్టినరోజు సందర్భంగా మనమంతా ఇక్కడ చేరినటువంటి మన బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ నమస్కారం. మేము స్నేహశీలి, అందరితో బాగా కలుపుకొని పోయేటువంటి వ్యక్తి. మరి చారిటీ విషయంలో కూడా సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాకు పరిచయము. మరి ఈ గత 23 సంవత్సరంలో మరి చారి గారు మరి మన ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే కూడా మన పార్టీ తెలంగాణ జాగృతి పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. మంచి ఉత్సాహవంతుడు, ఇతరులకు సహాయం చేసేటువంటి గొప్ప గుణమున్న నాయకుడు. కాబట్టి ఇలాంటి జన్మదినం, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి. రానున్న రోజుల్లో మంచి నాయకునిగా మనం చూస్తామని చెప్పి మనకెంతో నమ్మకంతో, ఆశాభావంతో ఉన్నాము. ఈ సందర్భంగా మరొకసారి ఆంజనేయచారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్తే. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అంజమామ. ఇంకొకటి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. మన ఆంజనేయచారిని జస్ట్ ఒకటే ఇండస్ట్రీ అంటే ఒకటే వే కాదు అయినది. ఒక మాట చెప్పాలంటే సకల కళా వల్లభుడు. ఎట్లా అంటే అటు యాక్టింగ్, ఇక్కడ రాజకీయాలు, అటు మళ్ళా షాపు. ఇంకా మాకు తెలియదు, నేను ఇంకేం చేస్తున్నా మాకు తెలియదు. ఉండే దగ్గర ఉండడు, ఎన్నో చేస్తుంటాడు. ఎట్లా అంటే మేము ఇద్దరం డిగ్రీ క్లాస్మేట్స్. డిగ్రీలో ఉన్నప్పుడు మేమందరం ఒకటే జాయిన్ డిగ్రీ ఉంటుండే, చాలా క్లోజ్ గా ఉంటుండే మేమందరం. ఆ రోజులనే తెలుసు నాకు మన అంజి ఎట్లా అంటే కాలేజీలో ఏదన్నా ఈవెంట్ అయితే మంచిగా ముందుండి అంతా పార్టిసిపేట్ చేయడము, డ్యాన్స్లలో పాల్గొనడము, ఏదన్నా చిన్న చిన్న నాటకాలు వేస్తే నాటకాలలో ముందుండి చేయడము, ఇట్లాంటి ఆ రోజు నుంచే మంచి నటన మీద ఆసక్తి ఉంది. రీసెంట్ గానే చూసిన శివయ్య మూవీ, ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేసిండు ఆంజనేయచారి, మామూలుగా వేయలేదు. మనం అసలు యాక్చువల్ గా మేము కామన్ అంజిమామ్ అంటాము. ఇక అందరిలో మనం మనోదన్న ఆంజనేయచారి అని అంటున్నాం గౌరవంగా. ఎనీహౌ మొత్తానికి ఇట్లాంటి బర్త్డేలు మరెన్నో చేసుకోవాలంటని చెప్పేసి, బెస్ట్ ఫ్యూచర్ ఉండాలంటని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ బాయ్, గుడ్ నైట్ అందరికి. థ్యాంక్ యూ. బర్త్డే అండి. నాకు నేను యాక్చువల్లీ ఎస్ఐ కోచింగ్ లో పరిచయం మాది ఇద్దరిది. ఎట్లైనా సరే మేము పోస్ట్ కొట్టకపోయినా సరే కానీ రాజకీయాల్లోకి వెళ్ళైనా సరే నాకు ప్రజలకు సేవ చేయాలన్నది మా ఇంటెన్షన్. ఇతనికి రాజకీయము, యాక్టింగ్ అనేది 2 కళ్ళ లాంటివి అండి. దేన్ని వదులుకోడు. అటు అది ఇది 2 సక్సెస్ అయి చూపించాలని ఈయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. అదే దిశ కూడా ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇతను పొలిటీషియన్ అవుతాడు, యాజ్ వెల్ యాజ్ యాక్టర్ కూడా అవుతాడు. ఆల్రెడీ మనం పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే సక్సెస్ అయ్యారో సేమ్ పవన్ కళ్యాణ్ 2 అవుతాడు. ఓకే అండి, తప్పకుండా అవుతాడు. ఆల్ ది బెస్ట్ అంజి గారు. థ్యాంక్ యూ. ఇంత కూడా కోపం ఉండదు, ఇంత కూడా చాలా స్మూత్ ఉంటాడు. అందరికి నమస్తే అండి. ఈరోజు అయితే అంజి బర్త్డేకి అయితే రావడం జరిగింది. సో అన్న హ్యాపీ
బర్త్డే. కానీ నాకు ఇది ఎన్నో సంవత్సరం పుట్టినది చెప్పలేదు నువ్వు నాకు. అంటే ఇందాక కేక్ మీద ఉంటాను, కేక్ మీద అయితే లేదు. నాకు ఏం తెలియట్లేదు మీరు ఎప్పుడు అని. 26 అన్న నేను చెప్పాను. అటు గోల్డ్ షాప్స్ తో పాటు అటు పొలిటికల్ గా కూడా ఏదైతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నుంచి ఎలా గెలిచారో అలాగే మా అంజీ కూడా గెలవాలని కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నా. అప్పటిదాకా మాట్లాడదాం కూడా ఏదన్నా మంత్రి కూడా అయిపోయాడు. ఎమ్మెల్యే అయితే మనకు పనులు వస్తాయన్నా, పనులు జరుగుతాయి. ఎమ్మెల్యే అయితే మనకు పనులు జరుగుతాయి ఇక్కడి నుంచి ఇక్కడికి. అన్న వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా ఆనందపడుతున్నాను. నాతో పాటు మా స్నేహితులు కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. క్యూట్ మంజీ గారు అయితే సినిమాలు కూడా తలుపుకొని మెరుస్తున్నారు అప్పుడప్పుడు. సో అన్న పూర్తి పాలిటిక్స్ లో కదా అప్పుడు సినిమాలు కూడా చేస్తాను పొలిటికల్. మన పవర్ స్టార్ గారు లాగా గల్లో పెట్టుకో, మన చారి తృప్తి మటుకు గుండెల్లో పెట్టుకో చాలు. జై హింద్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున. పార్టీ అధ్యక్షుడు జయరాజ్ గారు, అలాగే అన్న మా కోసం ఎన్ని పనులు ఉన్నాయని వదిలిపెట్టుకొని వచ్చిండన్న. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను రామకృష్ణ మఠము ఒక 2 years జర్నీ చేసిన. అయితే రామకృష్ణ మఠంలో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అవి ఇవి ఏవి కూడా ఉండొద్దు. మనం ఎప్పుడు కూడా కర్మని పాటించుకుంటూ పోవాలి, ఫలితం అనేది వస్తుంది అన్నట్టు ఉంటది అనమాట. స్పీచ్లు అలా ఉంటాయి. నేను దానికి బాగా ఆకర్షితున్నయ్యి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా హుందా కనబడము, ఎప్పుడు సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా కనబడాలి, సింపుల్ గా మాట్లాడాలి అన్నట్టు అనుకుంటాను. బర్త్డే కూడా సెలబ్రేషన్ ఎవరు బర్త్డేలు పాపం ఎవరిని సెలబ్రేట్ చేయను. ఈ మధ్యన సెలబ్రేట్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నా. అసలు స్టేటస్ కూడా చూడను. చాలా మంది అంటారు స్టేటస్ చూడడం ఎందుకురా అని, అంటే నెట్ అయిపోతుందేమో అని చూడని చెప్పేసి అంట. అది తప్పించుకోవడానికి అంటుంటారు అనమాట. అట్లా యాక్చువల్లీ ఏంటంటే మా ఫస్ట్ నుంచి మైండ్ సెట్ అనేది అట్లా క్రియేట్ అయిపోయింది. మన వెంకటేష్ రవి అంటే సరే చేసుకుందాం అనేసి ప్లాన్ చేసినాం. ఇట్లా అందరు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. పేరు పేరున నరేష్ రెడ్డి, అలాగే మా పార్టీ ఎంపీ సాబ్ నరేష్, మా ఎస్ఐ సాబ్ సాయి కుమార్, మన జాన్ రవి, మా ట్రెజరర్ దా కమల్. యాక్చువల్గా కమల్ కూడా మాతో యాక్టింగ్ స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేసినాడు. అప్పుడు సాఫ్ట్వేర్ సర్పంచ్ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు రైటర్ గా ఉండే, మస్తు కష్టపడుతుండే. నాకు వచ్చి స్క్రిప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటుంది. అన్న ఇదే అన్న నీ స్క్రిప్ట్ ఎఫెక్ట్స్ పెడతారు. అయితే అట్లా మా జర్నీ అనేది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ కమల్. ఇదా మన బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. అన్న 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 V9 ఛానల్, అలాగే ప్రజా వాక్యము న్యూస్ పేపర్ CEO, అలాగే చైర్మన్ అన్నమాట. అన్న నా కోసం ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడతా ఉంటాడు. ప్రతిదీ కూడా నేను ఏం చేసినా కానీ దాన్ని టీవీలో చూపించడము, పేపర్ లో వేయడము అన్ని చేస్తా ఉంటాడు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నా బర్త్డేకి వచ్చినందుకు, విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.